అయ్యా రణస్థలం విఆర్ఓ జగన్నాథం గారు, మీరు నిన్న ఏం మోసం చేశారు నన్ను? జాయింట్ కలెక్టర్ నోటీస్ ఇచ్చారని మోసం చేశారు కదా. మీది మోసం అని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అదేంటనేది ఆ నోటీస్ అనేది ఆ సార్కి ఇచ్చాను, ఆయనే చూసుకుంటారు. అది పక్కన పెడితే ఎన్నిసార్లు మోసం చేస్తారో మీరే కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఒకసారి కాదు, మీరు చాలాసార్లు నాకు భూమి అప్పు చెప్తానని మాట్లాడిన రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. నేను బయట పెడితే 5 నిమిషాల పని, ఎందుకని చెప్పి ఊరుకుంటున్నా. కాకపోతే ఈ దొంగల మూటాలో చేరి మరి దొంగలాగా తయారయ్యేవేంటి? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నువ్వు. ఆ దొంగల ముఠాలో చేరి ఎందుకు దొంగలాగా తయారయ్యారో మీరు నాకు అర్థమైతలేదు. ఒకటి మాత్రం నిజం అండి, నిన్న మీరు ఎక్కడి నుంచి బయలుదేరారో, ఎక్కడి నుంచి వచ్చారో, మీ వెనకాల ఎవరున్నారో కూడా నేను చూశాను, అది నాకు తెలుసు. అది పక్కన పెడితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇదంతా నేను ఇక్కడ ఇలా చేస్తానో సంవత్సరం పెట్టి అంటే పిచ్చిదాన్ని కాదు. ఒకవేళ మీరు బాగా తెగించారు ఏంటంటే కాకపోతే సస్పెండ్ అవుతుంది, నా వెనకాతల జనాలు ఉన్నారు నన్ను సేవ్ చేస్తారని. అది మీకు అలవాటే కదా, సస్పెండ్ అవ్వడము, మీ మీద కేసులు ఉండవు, మీకు అలవాటే కదా. నేను కేసు పెట్టను, నా వల్ల మీరు సస్పెండ్ అవుతారో లేదో నాకు అనవసరం. ఒకటి మాత్రం నిజం, మీ వెనకాతల మిమ్మల్ని కాపాడుతున్నారు కదా, కాపాడుతామని ఆ మాట ఇచ్చారు కదా, నీకేం కాకుండా మేము చూసుకుంటామని. దుర్యోధన లాటోళ్ళు, శకునుల లాటోళ్ళు, దుశ్శాసన లాటోళ్ళు మీ వెనకాల ఉన్నారు కదా, వాళ్ళకి మీకు చెప్తాను. నిజమే సార్, మిమ్మల్ని ఎప్పటికైనా వాళ్ళు కాపాడుతారు, అందులో డౌట్ లేదు. కానీ ఇదిగో 70 సంవత్సరాల ముసలిదాన్ని, పిల్లల్ని, మా తమ్ముళ్ళని ఇలా వేసుకొని రోడ్లు అమ్మట పడినాను నేను. నన్ను ప్రకృతి కాపాడుతుంది. నా వెనకాతలు ఎవరున్నారు తెలుసా? హరిహరులే ఉన్నారు. ఎవరు అనుకున్నారు హరిహరులు? నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రకృతి మూలాన్న వాళ్ళు నన్ను కాపాడుతారు, ఆ నమ్మకం నాకు ఉంది. ఏదో ఒక రోజు నువ్వు చాలా దెబ్బతింటావు, మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం నా దగ్గర రాకు, జాగ్రత్తగా రా.